వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో సరికొత్త శకానికి నాంది పడింది. విశాఖను గ్లోబల్ ఐటీ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో తర్లుపాడులో గూగుల్ AI డేటా హబ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. గూగుల్ రాక విశాఖకే కాదు, ఏపీకి ఒక గేమ్ చేంజర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ చరిత్రలో మరచిపోలేని రోజు ఇదన్నారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రభుత్వం గూగుల్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. గూగుల్ AI డేటా సెంటర్ ఏపీ టెక్నాలజీతో పాటు దేశానికే గ్రోత్ ఇంజన్గా మారుతుందన్నారు. ఇది కేవలం ఒక నిర్మాణ ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా ఇది గర్వకారణానికి నేడు మనందరం ఒక చారిత్ర. Shri Bikash Kohli explaining how this AI India Hub, the data center, is going to come to life. హృదయపూర్వక నమస్కారాలు. 20th April 2026 ఒక కొత్త చరిత్రకు పునాది వేసిన పవిత్రమైన రోజు. ఈ డేట్ రాసి పెట్టుకోండి, ఎందుకంటే విశాఖపట్నం ముఖ చిత్రం ఈ ఒక్క రోజు నుంచే మారబోతుంది. ఈరోజు కేవలం ఒక భూమి పూజ మాత్రమే కాదు, చరిత్ర మనం కలిసికట్టుగా చేయగలుగుతాం. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. ఇప్పటి వరకు విశాఖపట్నం ఒక ఉక్కో సిటీ అంటే ఇప్పటి నుంచి విశాఖపట్నం ఒక డేటా AI హబ్గా కూడా మనం పిలుచుకోబోతున్నాం. చరిత్రలో మరిచిపోలేని రోజు, ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోయే రోజు ఈ రోజు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మనందరి తరపున గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని, అదే సమయంలో గూగుల్ ఈరోజు విశాఖపట్నంకు వచ్చిందంటే మనందరికీ గర్వకారణం. గూగుల్ రాక విశాఖపట్నానికే కాదు, ఆంధ్రప్రదేశ్కి ఒక గేమ్ చేంజర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 30 ఏళ్లకు మునుపు 1997లో హైటెక్ సిటీతో ప్రారంభించాం హైదరాబాద్లో. ఆ తర్వాత సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాం. ఈరోజు భారతదేశంలో హైయెస్ట్ పెర్ కాపిటా ఇన్కమ్ తెలంగాణ, most livable city Hyderabad. That is the contribution you have made at that time. I am very happy for that to remember now. Today, all of us has to write this day. 2026, 2026. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే క్రిషాంక్ను సంగారెడ్డి జిల్లా కింది సెంట్రల్ జైలులో మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు, బీఆర్ఎస్ నేత ఎర్రొల్ల శ్రీనివాస్ మన్నే క్రిషాంక్ను పరామర్శించిన వారిలో ఉన్నారు. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కేసులు పెట్టి జైలులో పెట్టారని మండిపడ్డారు. తెలుగు స్క్రైబ్ మీద యూఏపీ సెక్షన్, మా మీద తెలుగు స్క్రైబ్ మీద యూఏపీ సెక్షన్స్, యూఏపీఏ పెడతారు. మా మీద ఇప్పుడు 10 సంవత్సరాల శిక్ష పడాలనే సెక్షన్లు పెట్టి కేవలం ఏంటిది ప్రజల అంశాల మీద పోరాటం చేస్తున్నాం. ఏంటిది సీతక్క గారి అంగన్వాడీ టీచర్, ఇప్పుడు ఆర్టీసీ, ఇవన్నీ అంశాలు ఇవి సోషల్ మీడియాలో ప్రశ్నించకుండా ఇట్లా దుష్ప్రచారం చేస్తూ కేసులు వేసారు. అయినా ఆగేది లేదు. క్రిషాంక్ గారి మీద పెట్టిన కేసు, క్రిషాంక్ గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాడు. ఆయన మా నాయకులు కేసీఆర్ గారి మీద, మా పార్టీ నాయకులు కేటీఆర్ గారి మీద, మా పార్టీ నాయకుల మీద ఫేక్ పోస్టులు పెడతా ఉన్నారు, తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తా ఉన్నారు అని ఎవరైతే ఆ వార్తలు ప్రచారం చేశారో, ఎవరైతే తన మొబైల్ నుంచి ఈ పోస్టులు చేశాడో ఆ మొబైల్ ఫోన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చాడు. పోలీసులకు ఈ మొబైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయి,
ఈ మొబైల్ నుంచే ఇగో మా కేసీఆర్ గారి మీద, మా పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు, అక్రమ పోస్టులు పెట్టారు, దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ మొబైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయని అతని చేతి నుంచి మొబైల్ తీసుకొని పోలీస్ స్టేషన్లో పోలీసులకు కంప్లైంట్ కాపీతో పాటు మొబైల్ అందజేయడం జరిగింది. ఇప్పుడు ఎవరి మీద కేసు బుక్ చేయాలి? ఎవరైతే బీఆర్ఎస్ నాయకుల మీద ఫేక్ పోస్టులు పెట్టినారో, తప్పుడు పోస్టింగ్లు పెట్టి తప్పుడు వార్తలు రాసినారో వాళ్ళ మీద కేసు పెట్టలే. కంప్లైంట్ ఇచ్చిన క్రిషాంక్ మీద, క్రిషాంక్తో ఉండే కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని ఎలా జైల్లో నిర్బంధించారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని ఇటీవల కవిత చేసిన వ్యాఖ్యలను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖండించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాపాలన నడుస్తోందని, ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వంపై కవిత అలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని వెల్లడించారు. కవిత తన తండ్రిని రోబో అని అనడం తగదని, తల్లిదండ్రులను గౌరవించుకోవాలని తెలిపారు. అలాగే సీఎం రేవంత్ రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. స్పందించాను. ఆ పార్టీ పెట్టిన వాళ్ళు చెప్పాలి, ఎందుకు పెట్టినరో వాళ్ళ బయటకు వచ్చిన వాళ్ళు చెప్పాలి. ఇది ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో తల్లి ఉంది, మరి ఇంకో తల్లి ఎందుకు వచ్చిందో తెలుస్తలేదు. కాబట్టి ఇప్పుడు మేము ఏం చెప్పదలుచుకోలేదు. తెలంగాణలో ఒక మంచి పాలన జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ అన్న మాటలు మాత్రం తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక రాక్షస పాలన అన్నారు. తెలంగాణలో ప్రజాపాలన జరుగుతుంది, ప్రజలకు చేరువుగా ఉండే ప్రభుత్వం జరుగుతుంది, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వం జరుగుతుంది. కాబట్టి మరి వాళ్ళు పెట్టిన ఉద్దేశం ఉంటే టార్గెట్ ఇంకోని చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మరి సొంత తండ్రినే రోబోలోగా మారిపోయింది అన్నారు. అంటే అంతకంటే దయనీయమైనటువంటి ఓడ ఎక్కడ ఉంటుందా? అది మనం ఆలోచించుకోవాలి. తల్లి గురించి, తండ్రి గురించి, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మనము అగౌరవపరచొద్దు. మీకు వ్యక్తిగతంగా ఎన్నైనా ఉండొచ్చు. మీరు మీ సొంత సమస్యల్ని మార్కెట్కి తీసుకొచ్చారు, రోడ్డు మీద తీసుకొచ్చారు. మీ సమస్యని మీ ఇంట్లో ఉండి పోరాటవలసిన ఆ సమస్యని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి ఏం చేశారు? వాళ్ళని అంటే ఒక్కరిని అంటే బాగుండదు కాబట్టి ముఖ్యమంత్రి అంటున్నారు. ముఖ్యమంత్రి గారి పాలన బాగుందని మొత్తం అంతా దేశమంతా కోడై కూస్తుంది. మన రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు, రోల్ మోడల్గా తీసుకుంటున్నారు. వేరే రాష్ట్రాలలో వాళ్ళు ముఖ్యమంత్రి గారిని అడిగి తెలుసుకుంటున్నారు మీరు ఎట్లా చేస్తున్నారని చెప్పి. అన్ని రాష్ట్రాల్లో ఇక్కడ ప్రవేశపెట్టిన పథకాలే మొన్న రాహుల్ గాంధీ గారు బెంగాల్లో చెప్పారు, తమిళనాడులో చెప్పారు, కర్ణాటకలో చెప్తున్నారు, ఇతర రాష్ట్రాలు ఎక్కడెక్కడ అస్సాంలో జరిగిన ఎలక్షన్లో చెప్తున్నారు. అంటే ఇక్కడ జరిగే పథకాలు బాగున్నాయనే కదా. మరి ఈ పథకాలన్నీ కూడా మనం పెడుతున్నాయనే కదా. మళ్ళీ అక్కడ మోడీ గారు, అమిత్ షా గారు ఇందులో నుంచే కదా దాన్ని మన హైజాక్ చేసి వాళ్ళ స్కీమ్లలో పెడుతున్నారు కదా. మరి అది చెప్పకుండా ముఖ్యమంత్రి గారిని అనడం మాత్రం చాలా శోచనీయం. మీ వ్యక్తిగత సమస్యలుంటే మీరు తెలుసుకోవాలి, కానీ బయటికి వచ్చి ముఖ్యమంత్రి గారి ఒక రాక్షస పాలనని లేకుంటే దుర్మార్గ ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు, ప్రతి గ్రామం వార్డులో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం నిర్దేశించారు. త్వరలో జరగనున్న వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అనుసరించాల్సిన వ్యూహాలను విస్తృతంగా చర్చించారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గం వారీగా పార్టీ స్థితిగతులపై ఆయన సమీక్ష జరిపారు. అదేవిధంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ కార్యక్రమంలో పార్టీ పోషించాల్సిన పాత్రపై చర్చించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో చురుకుగా పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలని కేటీఆర్ సూచించారు. యాదాద్రిని ఏపీ ముఖ్యమంత్రి నారా భువనేశ్వరి సందర్శించారు.
కుటుంబ సభ్యులతో కలిసిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభూ స్వామివారిని దర్శించుకున్న భువనేశ్వరి స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేయగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. లోక కళ్యాణార్థం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల శ్రేయస్సు కోరి ఈ పూజలు చేసినట్లు తెలుస్తుంది. భువనేశ్వరి వెంట పలువురు కుటుంబం సభ్యులు పాల్గొన్నారు. భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యం స్వాహా. ఓటరు జాబితా సవరణ కోసం మే 1 నుండి నిర్వహించే ఇంటింటి సర్వే కార్యక్రమం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. వెస్ట్ మారేడుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని అధ్యక్షతన సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ సర్వేపై ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని సర్వే సమయం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మే 1వ తేదీ నుండి ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోని అధికారులు ఇంటింటికి వచ్చి కుటుంబ సభ్యుల వివరాలు ఓటరు జాబితాతో సరిచూసుకుంటారని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చి తీసుకుంటారు. అయితే దాంట్లో ఏంటంటే 2002 నుంచి తీసుకుంటారు. అంటే వాళ్ళు ఇప్పుడు జరుగుతున్నటువంటిది కాకుండా 2002లో ఎవరున్నారు మీ ఇంట్లోకి ఎవరు బయటికి వెళ్ళిపోయారు, ఒరిజినల్గా ఎవరు ఉంటున్నారు, కొంత కన్ఫ్యూజన్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రాసెస్లో చాలా రాష్ట్రాలలో ఓట్లు తీసేస్తారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో 95 లక్షల ఓట్లు తీసేసి, ఎంత ఓట్లైనా కానీ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్ ఉన్నారు కాబట్టి వాళ్ళు సరైనటువంటి సమాధానం లేకుండా ఇవన్నీ జరుగుతుంది. ముగ్గురు నలుగురు అవసరం లేదు. మనం వాళ్ళు ఎవరు, మన కార్యకర్త కావచ్చు, మన నాయకుడు కావచ్చు, వాళ్ళ పేరు ఇవ్వండి. దాంట్లో అలా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, ఆ ఓటర్ ఐడిది ఒక ఫోటో తీసి అది ఇస్తే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ నుంచి ప్రాసెస్ చేస్తారు కాబట్టి టైం కూడా లేదు కాబట్టి మనం వెంటనే వాళ్ళకి సబ్మిట్ చేస్తే, మీరు సాయంత్రం లోపిస్తే రేపు సబ్మిట్ చేస్తాం. ఆ సబ్మిట్ చేసిన తర్వాత ఏంటంటే కొంత మీరు కూడా మీ డివిజన్లలో అన్నట్టు ఉండండి. వాళ్ళు వచ్చి హైదరాబాద్ నగరంలో ఇంధన కొరత సామాన్యులను బెంబేలెత్తిస్తోంది. వరుసగా 3వ రోజు కూడా నగరంలోని అనేక పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెజారిటీ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండగా పెట్రోల్ అందుబాటులో ఉన్న చోట కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. ముఖ్యంగా చంపాపేట్, ఐఎస్ సదన్ వంటి ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. గంటలు తరబడి క్యూలో నిలుచున్న పెట్రోల్, డీజిల్ దొరకకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వాహనదారులు బంకుల వద్ద ఆందోళనకు దిగారు. మరోవైపు బంకుల వద్ద వాహనాల రద్దీ పెరగడంతో ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. సరఫరా ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో తెలియక నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
ఉరుగులు పరుగుల జీవితంలో ఇంధనం కోసం గంటలు తరబడి వెయిట్ చేయాల్సిన రావడంతో ఉద్యోగులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాగా అరుణ్ కుమార్ నాయకత్వంలో బీసీల సమస్యలపై మైసూరులోని పార్లమెంటు సభ్యులు కార్యాలయం నందు 2 రోజుల క్రితం చర్చలు జరపడం జరిగిందని బీసీ సంక్షేమం సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాణాల అజయ్ కుమార్ తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మైసూరు మహారాజు యదువీరు కృష్ణదత్త చామరాజా వడియర్ బీసీలకు రాజ్యాధికారంలో జనాభా ప్రకారం వాటాగా జరిగే పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. తప్పకుండా వస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో పాటు మరి కర్ణాటక నుంచి కూడా వేలాది మందితో జూలై చివరి వారంలో జరిగే సమావేశాలకు హాజరవుతామని తెలిపారు. మరి మైసూరు యువరాజు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారని, మరి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా డాక్టర్ అరుణ్ బాబు గారు చేస్తున్నటువంటి ఈ బీసీ ఉద్యమాలకు మరి సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది. అదే సందర్భంలో మరి జూలైలో జరిగే బీసీ సమావేశాలకు సంబంధించినటువంటి పోస్టర్ని కూడా మైసూరు యువరాజుతో కలిసి డాక్టర్ అరుణ్ బాబు గారు ఆవిష్కరింపజేయడం జరిగింది. వీటి అన్నిటిని గమనించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిన్న తక్షణమే బీసీ మహిళలకు ప్రతి నియోజకవర్గానికి హైదరాబాద్లోని అంబర్పేట బతుకమ్మ కుంట విషయంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. బతుకమ్మ కుంట హైడ్రా ఆధీనంలో ఉందన్న సంకేతాలు తీసేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో బతుకమ్మ కుంటకు ఉన్న నేమ్ బోర్డ్స్ తీసివేశారు. గతంలో హైడ్రా ప్రభుత్వ భూమిగా గుర్తించి బతుకమ్మ కుంటను అభివృద్ధి చేసింది. చిల్డ్రన్ పార్క్, ఓపెన్ ఎయిర్ జిమ్తో పాటు అనేక ఏర్పాట్లు కూడా చేసింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేసింది. అయితే మొత్తం 7 ఎకరాలకు సంబంధించి కుంట వివాదం కోర్టులో నడుస్తుంది. కుంట తనదంటూ ఎడ్ల సుధాకర్ అనే వ్యక్తి వాదిస్తున్నాడు. కోర్టులో వ్యవహారం ఉండగానే బతుకమ్మ కుంటను డెవలప్ చేశారని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో హైడ్రా పేరుతో తీసేయాలని ఆదేశిస్తూ హైకోర్టు 3 వారాల గడువు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలపై హైడ్రా సుప్రీంకోర్టును ఆదేశించింది. తదుపరి విచారణ జరిగే వరకు హైకోర్టు ఆదేశాలనే పాటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో బతుకమ్మ కుంట దగ్గర నేమ్ బోర్డ్స్, శిలఫలకాలను తొలగిస్తున్నారు. మరి ఎంత చేసి కుంట నిలబెట్టినా సపోర్ట్ కొట్టి ఇప్పుడు కుంట లేదు కదా.
ఆంధ్రప్రదేశ్లో డీజిల్ పెట్రోల్ కొరత తిరుపతిలో వైసీపీ వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది. తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసనకు దిగారు. కూటమి ప్రభుత్వం అసమర్థతని ప్రశ్నిస్తూ బంకులతో కూటమి నేతలు లాలు చీని ఎండగడుతూ ఎడ్ల బండితో నిరసన వ్యక్తం చేశారు. బంకుల వద్ద 3 రోజుల నుంచి ఇంధనం కోసం వాహనదారులు బారులు తీరినా ప్రభుత్వం పట్టించుకోలేదని వైసీపీ నేతలు మండిపడ్డారు. సంక్షేమంగా మార్చి మంచి చేస్తూ ఉంటారని చెప్పి ఆయన ఈరోజు ప్రపంచంలో ఏర్పడినటువంటి ఇంధన సంక్షోభాన్ని ఆయనకు ఆయన పార్టీ కార్యకర్తలకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసి ప్రభుత్వమే ఈ బంకులతో లాలూచి పడి ఈ కృత్రిమ కొరతను సృష్టించిందన్నటువంటి అభిప్రాయం ప్రజల్లో స్పష్టంగా వ్యక్తమవుతుంది. దీనికి కారణం ఏంటంటే ఇలాంటి పరిస్థితి ఇంకా ఏ రాష్ట్రంలోనూ మనం చూడలేదు. ఇక్కడ మాత్రమే పెట్రోల్ డీజిల్ సప్లైలో ఇంత దారుణంగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినటువంటి తీరు చాలా ఆక్షేపించదగిన విషయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ ప్రజల పక్షాన నిలబడి ఓ నిరసన కార్యక్రమాన్ని తిరుపతిలో వినూత్నంగా చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమ వైఖరిని మార్చుకోకపోతే పోరుబాట పట్టడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాడబోదన్న విషయాన్ని హెచ్చరిస్తూ గతంలో మీరు చేసినటువంటి తప్పుల్ని కూడా మరోసారి మేము ఎత్తి చూపుతున్నాం. విత్తనాల కోసం, యూరియాల కోసం రైతులు రోడ్ల మీద నిలబడి ఎలా పడిగాపులు కాశారో మీకు గుర్తు ఉండే ఉంటది. రేషన్ సరిగ్గా అందక ఇబ్బంది పడినటువంటి క్షణాలు కూడా మీకు తెలిసే ఉంటది. ప్రజలకు ఉపయోగపడేటట్టుగా తీర్చిదిద్దండి అన్నటువంటి. బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ బాగ్ ప్రాంతంలో సోఫా వర్క్షాప్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కిషన్ బాగ్ ప్రాంతంలోని ఫర్నిచర్ సోఫా వర్క్షాప్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చాలా మంది స్థానికులు అగ్నిమాపక దళానికి ఫోన్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది స్పందనపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. సకాలంలో సహాయక చర్యలు అందకపోవడంతో ఆస్తి నష్టం భారీగా జరిగిందని సమాచారం. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ మురళీకృష్ణ సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం ఉపరాష్ట్రపతి ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. టీటీడీ చైర్మన్ ఈవో కలిసి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను ఉపరాష్ట్రపతికి అందించారు. శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామిని కూడా ఉపరాష్ట్రపతి దర్శించుకున్నారు. భారత ప్రధాని మోదీ సిక్కిం రాష్ట్ర రాజధాని గ్యాంగ్టక్లో సందడి చేశారు. యువతతో కలిసి ఫుట్బాల్ ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. సిక్కిం రాష్ట్ర అవతరణ జరిగి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయి. ముగింపు వేడుకల కోసం ప్రధాని గ్యాంగ్టక్ చేరుకున్నారు.
అధికారిక కార్యక్రమాలకు ముందు గ్యాంగ్టక్లో యువతతో కలిసి ఫుట్బాల్ ఆడారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలను ప్రధాని తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకోవడంతో అవి వైరల్ అయ్యాయి. యువతతో కలిసి క్రీడల్లో పాల్గొనడం తనకు ప్రత్యేక అనుభూతినిచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. గ్యాంగ్టక్లో ఉదయం యువ స్నేహితులతో కలిసి ఫుట్బాల్ ఆడటం చాలా ఎనర్జీ ఇచ్చిందని మోదీ పేర్కొన్నారు. आपकी ताकत है। आज मुझे क्या सिखाएंगे आप लोग? ऐसा तो नहीं मुझे हरा दोगे? क्या कोच बनेगा बाद में? खेलने के लिए सिर्फ प्रैक्टिस करने से बात नहीं बनती, मैचेज होनी चाहिए, तब जाकर के सीखते जुनून पैदा होता है। हमें आने वाले दिनों में इसको पॉपुलर करना है। आपको मालूम है ना, भारत ओलंपिक के लिए प्रयास कर रहा है, तो तब तक आप खिलाड़ी पक्के बन जाएंगे। तो आपको अभी से सोचना चाहिए कि हम ऐसे तैयार हो जाएंगे कि हम भी ओलंपिक खेल लें। తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిండిగల్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కొడైకెనాల్లో పర్యటించారు. స్టార్ లేక్ వద్ద ఆయన దాదాపు 2 కిలోమీటర్ల మేర నడకతో పాటు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పర్యాటకులతో సరదాగా ముచ్చటించిన స్టాలిన్ వారితో కలిసి ఉత్సాహంగా సెల్ఫీలు దిగారు. ముఖ్యమంత్రి సామాన్యుడిలా కలివిడిగా తిరగడంతో ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఇండోనేషియాలో 2 రైళ్లు ఢీకొన్న ఘటనలో 14 మంది మృతి చెందగా 84 మంది గాయపడ్డారు. దేశ రాజధాని జాకర్తా శివారులో ఉన్న బేకాసి వద్ద ఈ ప్రమాదం జరిగింది. శిథిరాల కింద చిక్కుకున్న వారిని తొలగించే ప్రయత్నం జరుగుతుందని రైల్వే అధికారులు చెప్పారు. ఒక కమ్యూటర్ ట్రైన్తో పాటు లాంగ్ డిస్టెన్స్ రైలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరుకున్నట్లు ఇండోనేషియా రైల్వే శాఖ సీఈఓ బాబీ రసీయుద్దీన్ తెలిపారు. గాలింపు ప్రక్రియ ముగిసినట్లు రెస్క్యూ ఏజెన్సీ అధిపతి మొహమ్మద్ ఫ్యాసీ వివరించారు. రైల్వే బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయని, వాటిల్లో చిక్కుకున్న వారిని తొలగించడం పెద్ద సమస్యగా మారిందన్నారు. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.
Mister, do 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 do.